రైట్ రైట్ ఓకే ఓకే శ్రీనివాసరావు గారు ఇందాక మన నరేంద్ర గారు మాట్లాడుతూ అలాగే తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా అది స్వదేశీ గడ్డైనా విదేశీ గడ్డైనా దేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద అయితే ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్, దాని మీద ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి ఏదో ఒక అడ్వాంటేజ్ పొందాలనేటువంటి అభిప్రాయంతో అదే ప్రాక్టీస్ గా పెట్టుకొని చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆయన మాట్లాడినటువంటి అంశాలు కరోనా ముందే వస్తుంది అని చెప్పి సంకేతం ఇచ్చిండు, దానికి పట్టించుకోలేదు. ఇక్కడ జరిగేటువంటి అనేక పరిణామాల గురించి ఆయన ముందే ఫోర్కాస్ట్ చేసి చెప్పిండు, అవన్నిటిని పరిగణలోకి తీసుకోరు. ఆయన యథాలాపంగా మాట్లాడుతున్నప్పుడు డెమోక్రసీ ఇక్కడ ప్రమాదంలో పడుతుంది, అక్కడ ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛకు కానీ భంగం కలిగేటువంటి పరిస్థితిలో భారతదేశం మారుతుందని అంతర్జాతీయ వేదికలు అనేక మంది ఇంతకుముందు గతంలో కూడా మన దేశానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాన్ని మాత్రం అత్యంత వివాదాస్పదం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, రైతుల నల్ల చట్టాల గురించి ఆయన మొదలు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఒక పాయింట్ శ్రీనివాసరావు గారు, ఒక పాయింట్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడారన్న దానికి సంబంధించి ఇంటర్నేషనల్ వేదికల దగ్గరది కూడా కాదు, ఎప్పుడైతే ట్రంప్ ఇటు ప్రధానమంత్రి మోదీ చైనా వెళ్లారు, అక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు, ఆ తర్వాత చైనా రష్యా అలాగే భారత్ మూడు కూడా కలబోతున్నాయి అనేటటువంటి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో డెడ్ ఎకానమీస్ అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇండియాను డెడ్ ఎకానమీ అని చెప్పేసి అటు ట్రంప్ అన్నారు. కానీ ట్రంప్ అనడం పెద్ద ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం కాదు. కానీ రాహుల్ గాంధీ దాన్ని కొనసాగింపుగా మీడియా వెళ్లి అడిగితే ఇండియాని ఇలా డెడ్ ఎకానమీ అంటున్నారు అంటే అవును డెడ్ ఎకానమీయే కదా అని అన్నారు. ఆ తర్వాత కూడా మరో సందర్భంలో కూడా ఆయన డెడ్ ఎకానమీ అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. నిజంగా ఇండియా డెడ్ ఎకానమీనా? దీని మీద ఏం చెప్తారు అసలు? అంటే సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత, అఫ్ కోర్స్ వేరే వాళ్ళు ఏదైనా అనొచ్చు మన దేశాన్ని, మనల్ని మనం కించపరుచుకుంటే ఎలాగా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ముంజేతి కడియానికి అద్దాలు ఎందుకని సామెత. ఇప్పుడు డెడ్ ఎకానమీ అనడానికి మన పడిపోతున్న రూపీ వాల్యూని దానికి ఉన్నటువంటి నిదర్శనం కదా. కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపీ వాల్యూ ఎంత, ఇవాళ రూపీ వాల్యూ ఎక్కడికి పడిపోయింది. ఇంకా అనేక అంశాలు మీరు తీసుకోండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ ఎంత, ఇప్పుడు ఏ ప్రైస్ ఉన్నది, ఇప్పుడు ఏ ప్రైస్ కు మనం జనాలకు అందిస్తున్నాం. డెడ్ ఎకానమీ అంటే కేవలం సంపన్నులుగా చేయడం కోసం, ఒక 5-10 కుటుంబాలను, ఒక 5-10 సంస్థలను పరిరక్షించడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి టోటల్ దేశం యొక్క అన్ని వాటి కోసమే చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల రేపు భవిష్యత్తులో కూడా ఈ వ్యవసాయక దేశం ఇది. ఈ 70% మంది ప్రజలు, ఈ రోజుకు 60-70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశంలో కూడా అగ్రి ప్రొడక్ట్స్ కంపల్సరీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు డ్యూటీ ఫ్రీగా కనుక ఇక్కడ తీసుకొని చేసిన సందర్భంలో కూడా టోటల్ వ్యవసాయ మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద సరైనటువంటి వివరణ కావాలని కోరిండ్రు. దాని మీద మాట్లాడడానికి పార్లమెంట్ లో సరైనటువంటి అవకాశం లేదు. ప్రతిపక్షాలతో ఇంత పెద్ద డీల్ చేసేటప్పుడు ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని చేయాలి కదా. మేజర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే కానీ మిగిలిన ప్రతిపక్షాలే కానీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. మీరు కాన్ఫరెన్స్ లో తీసుకోండి, వాళ్ళు చెప్పింది వినమని అనట్లేదు, వాళ్ళ వాదన కూడా వినాలి కదా. ఎక్కడ లేకుండా వాళ్ళు అర్ధరాత్రి పూట ట్రంప్ యుద్ధం ఆగిపోయిందని ట్రంపే ప్రకటిస్తాడు, ట్రేడ్ డీల్ జరిగిందని ట్రంపే ప్రకటిస్తాడు. మన దేశానికి ప్రధానమంత్రి మరి ట్రంపా లేక నరేంద్ర మోడీ గారా అనే సంశయం ప్రజలకు వచ్చే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక వేరే ఇతర పార్టీల వాళ్ళు సమర్థించారు అంటే వాళ్ళకున్నటువంటి రాజకీయ అవసరాల కోసం, వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు సమర్థించారు. డెఫినెట్ గా అవసరాలు ఏంటి అనే పాయింట్ లో కూడా వెళ్దాం. ఆ పాయింట్ లోకి వెళ్లే ముందు ఆదిశేష్ గారు కంటిన్యూ. ఆదిశేష్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? ఒకటి ఇంతకుముందు మిత్రులు చెప్పుకుంటూ మన మిత్రులు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి. తిరుపతి రెడ్డి, నేను ఇప్పుడు ఎవరు మాట్లాడేటప్పుడు నేను అభిప్రాయాలు చెప్పాను. మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినా నేను దాంట్లో మధ్యలో రాలేదు. తప్పు. కామన్వెల్త్ ప్రోగ్రామ్ 2010 మంచిదా కాదా అనేది ప్రజాస్వామ్యంలో మనం చర్చించడానికి చాలా వేదికలు ఉన్నాయి, ప్రజల ముందు వివరించడానికి చాలా వేదికలు. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు, ఒక్క పాయింట్ ఆయన చెప్పిన తర్వాత వెంటనే మీకు అవకాశం ఇస్తాను. ఇంటర్నేషనల్ ఈవెంట్ కామన్వెల్త్ ప్రోగ్రామ్స్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రదర్శన జరిపిందా లేదా? గూగుల్లో బట్టి చూసుకోండి. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాదా?
రైట్, ఓకే ఓకే ఆదిశేష్ గారు కంటిన్యూ ఇప్పుడు. శ్రీనివాసరావు గారు ఓకే ఓకే ప్లీజ్ ఆన్సర్ విందాం మరి. అక్కడ మీరు విమర్శలు చేసి వేదిక ప్రపంచ వేదిక మీద శ్రీనివాసరావు గారు ఆన్సర్ విందాం వన్ బై వన్ ప్లీజ్. ఒక భారతీయుడిగా మీరు కూడా ఖండించాలి. భారతదేశాన్ని మీరు ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా విషయం జరిగినా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చర్చ చేయడానికి శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్న విషయం ఏంటంటే ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు మీ పాయింట్ చెప్పారు. మీరు కూడా ఖండించాలి సార్. శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ చేసేటటువంటి దరిద్రమైనటువంటి పని అయితే ఉందో నిరసన. ఏమి లేదు. ఆదిశేష్ గారు ప్లీజ్. ఇలా 1-to-1 అయితే కష్టం. మనకి ఇంకా మిగిలిన గెస్టులు కూడా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చర్చకు విధానం కాదు. మనం ప్లీజ్ మంచి చర్చకి ఇది విధానం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి ప్లీజ్. ఇంటర్నేషనల్ వేదిక మీదుగా ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు మాట వినాలి మీరు. ఆదిశేష్ గారు మాట వినాలి. ఏంటంటే మీకు అవకాశం ఇవ్వలేను. అది ఎవరైనా అవినాష్ గారు మీరు మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థల చేత జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. భారతీయుడు గౌడ్ ఖండించాడు. అఖిలేష్ యాదవ్ గారు ఖండించారు. అఖిలేష్ యాదవ్ ఖండించాడు. నో ప్లీజ్ శ్రీనివాసరావు గారు ఆదిశేష్ గారు ఇలా 1-to-1 అయితే మిగిలిన గెస్టులు ఏం మాట్లాడతారు ప్లీజ్. పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి. ఆదిశేష్ గారు మీరు ఫైట్ చేసుకోవడానికి కాదు మన డిబేట్. ప్లీజ్ చర్చించుకుందాం. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదైతే ఉందో ప్లానింగ్ ప్రకారం అండి ఆదిశేష్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఓ పక్కన రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోవాలి కదా. 1-to-1 అయితే మనకు డిబేట్ ఎందుకు చెప్పండి. 1-to-1 అయితే ఎక్కువ మంది గెస్టులు ఉన్నారు, అర్థమయ్యేలా చర్చించుకుందాం. ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు ప్లీజ్ నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఆదిశేష్ గారు మీరు ఏం చెప్తారు, మీ వెర్షన్ ఏంటి ప్లీజ్ క్లియర్ గా 2 minutes లో కంప్లీట్ చేయండి. నేను ఒక్కటే విషయాన్ని ప్రస్తావన చేయాలనుకుంటున్నా. భారతదేశంలో ఫండమెంటల్ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఎక్కడైనా కానీ ఏది విధమైన విమర్శ చేయవచ్చు. కానీ దేశానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో, దేశ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో, దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా వేదికల మీద, అది భారతీయ జనతా పార్టీ మీటింగ్ కాదండి, భారతీయ జనతా పార్టీ కార్మిక సభ్యుల మీటింగ్ కాదండి, దట్ ఈస్ నాట్ నిరసన చేసే ప్రదేశం కాదండి. ఎక్కడ విషయం నిరసన చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ప్రజల ముందరకు వచ్చి ఏ విధంగా చెప్పాలి, ట్రేడ్ డీల్ మంచిదా కాదా అనే విషయాలు ఆర్థికవేత్తలు ఎవరో ఉన్నారు కదా. ఈనాడు భారతదేశంలో ఇలా డిజిటల్ ఇండియా గురించి మాట్లాడితే, ఈనాడు చిన్న కూరగాయల వ్యాపారి దగ్గర రూపాయి ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు దేశం మొత్తం డిజిటల్ ఇండియా ఏ విధంగా జరిగిందో చూస్తాను. అయితే ఆదిశేష్ గారు నాదొక క్వశ్చన్. ఆదిశేష్ గారు నాదొక క్వశ్చన్. దయచేసి ప్రజల ముందుకు వచ్చి నా క్వశ్చన్ వినాలి. ఆదిశేష్ గారు నా క్వశ్చన్ వినాలి. మీరు నా క్వశ్చన్ వినాలి. ఒకవేళ యూత్ కాంగ్రెస్ నిరసన వల్లే భారత్ పరువు పోతే, అంతకుముందు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రదర్శించినటువంటి ఆ రోబో డాగ్ వల్ల రోబో డాగ్ వల్ల పరువు పోలేదా? భారతదేశానికి నష్టం జరగలేదా? చైనా రోబో వల్ల భారతదేశానికి నష్టం జరగలేదా? అప్పుడు పరువు పోలేదా? ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినందుకు మీరు బాధ్యత వహిస్తారా వహించరా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా వహించదా? ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడతాడు, అమెరికాకు సపోర్ట్ గా మాట్లాడతాడు. నేను అడిగిన దాని మీద ఆన్సర్ చేయాలి ప్లీజ్. ఆదిశేష్ గారు సార్ మీరు మా అందరికి కూడా అవకాశం ఇవ్వండి. ఆదిశేష్ ఇస్తా డెఫినెట్ గా వన్ బై వన్ నేను తీసుకుంటున్నా ప్లీజ్. మాట్లాడే విషయాలను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని అభివృద్ధి పరచడంలో ముందున్నాయి. భారతదేశాన్ని విశ్వగురు నిలబెట్టడంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి. రాజకీయాలు నరేంద్ర గారు ఖండించాలి. మా కేటీఆర్ ఖండించారండి. కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి నేను 1 by 1 అవకాశం ఇస్తా, దయచేసి ఆగండి ప్లీజ్. నేను 1 by 1 అవకాశం ఇస్తా, దయచేసి అందరూ ఆగారు ప్లీజ్. చర్చను గౌరవించాలి. నేను ఒక ప్యాటర్న్ లో 1 by 1 వస్తున్నా, దయచేసి అందరూ గౌరవించండి. మధ్యలో ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. నరేంద్ర గారు కంటిన్యూ. నరేంద్ర గారు మరో ముఖ్యమైనటువంటి చర్చ ఏంటంటే, ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవడం కావచ్చు,
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ కావడం కావచ్చు. అఫ్ కోర్స్ మీరు రెస్పాండ్ అయిన తర్వాతే తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఉన్నటువంటి పార్టీ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ రెస్పాండ్ అవడం పట్ల కొంత భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేటటువంటి వ్యూహం ఉంది. త్వరలోనే ఈ పార్టీలు కలవబోతున్నాయి అనేటటువంటిది చర్చ. ఒప్పుకుంటారా? చాలా తప్ప. ఒక్క నిమిషం చర్చను ఖండిస్తున్నాను. నరేంద్ర గారు ఆన్సర్ ఇస్తారు ప్లీజ్. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. నరేంద్ర గారు కంటిన్యూ. ఒక చిన్న విషయం చెప్తాను. మేము అంతర్గతంగా రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాకు గొడవ జరుగుతుందో అది మేము ప్రతిపక్షంగా ఇది చేసుకుంటూ వచ్చాం, కానీ మా మధ్య పోటీ జరిగిందే కానీ కేంద్రంలో ఏ రోజు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. స్పష్టంగా మీరు కనుక చూస్తే ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము వాళ్ళతో ఎన్డీఏలో ఎక్కడ కూడా కూటమిలో లేకపోయినా ఆ నిర్ణయాలు కానీ ఎప్పుడైతే కరెక్ట్ అనిపించిందో దాన్ని మేము సమర్థించడం జరిగింది. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించడం జరిగింది, కానీ దీన్ని కొత్తగా మేము వాళ్ళతో కలుస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మా వైపు చూస్తుంది, లేదా మేము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాం అనేది ఇది తప్పనిసరిగా మీరు ఆ కోణంలో చూడాల్సిన